మనం బైబిల్ గ్రంథంలోంచి నెహెమ్యా గారి గురించి తెలుసుకుందాం. నెహెమ్యా గారు సుమారు 5వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన నెహెమ్యా గ్రంథాన్ని రచించారు. మరి నెహెమ్యా గారు ద్రాక్షారసము పోస్తూ ఉండేవారన్నమాట రాజుగారికి. ఈయన యొక్క వృత్తి అది. ఇది చాలా విశ్వాసభరితమైన గౌరవప్రదమైన పదవి. అతను యూదుడైన బందీలో ఉన్న తన ప్రజల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉండేవాడనమాట. అంతేకాకుండా యెరూషలేము గోడలు కూలిపోయాయని, ప్రజల అవమానంతో ఉన్నారని విని నెహెమ్యా గారు చాలా బాధపడ్డారు. ఇతను దాని నిమిత్తము ఉపవాసం చేశారు, ప్రార్థన చేశారు. అదేవిధంగా దేవుని చిత్తాన్ని కూడా అడిగారన్నమాట. అదే కాకుండా దేవునిపై విశ్వాసంతో నెహెమ్యా రాజును కలిసి యెరూషలేమును తిరిగి నిర్మించేందుకు అనుమతి కోరిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. రాజుగారు అనుమతి ఇచ్చారు. లేఖలు, వనరులు ఇచ్చారు. అతన్ని యూదా దేశాధిపతిగా కూడా నియమించాడన్నమాట. మరి యెరూషలేములో గోడల నిర్మాణం ప్రారంభించాడు. శత్రువులు తోబియా లాంటి వారు ఎగతాళి చేసినా, బెదిరించినా నెహెమ్యా గారు వెనుకడుగు వేయలేదు. ఒక చేతితో పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నాడన్నమాట. అంతేకాకుండా 52 రోజుల్లో మరి యొక్క యెరూషలేము గోడలు పూర్తి చేశాడు. ఇది ఎలాగంటే దేవుని సహాయాన్ని మరి నెహెమ్యా గారు పొందుకున్నారు. అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు చక్కగా ఉన్నాయన్నమాట. నెహెమ్యా గారు ఒక మంచి ప్రార్థనాపరుడు, ధైర్యవంతుడు, నిజాయితీ గల నాయకుడు. ప్రజల సంక్షేమాన్ని తన స్వార్థం కన్నా ముందుగా చూసినవాడనమాట. ఇతని యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునిపై ఆధారపడితే అసాధ్యమన్నది లేదు. మంచి నాయకత్వం ఉంటే సమాజాన్ని మనము మార్చగలము. మీ యొక్క వీడియో మీకు నచ్చితే దేవుని మాటలు మీరు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.